ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రములు. దావీదు కుమారుడును ఇశ్రాయేలుకు రాజును అయిన సొలొమోను రచించిన సామెతల గ్రంథ ధ్యానమునకు మిమ్మల్నందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయంలో తండ్రి కుమారునికి చేసిన మొదటి ఉపదేశంతో పాటుగా స్త్రీగా వ్యక్తీకరించబడిన జ్ఞానం మనకు తన యొక్క పిలుపును తెలియచేస్తుంది. కేకలు పెడుతుంది వీధులలోనికి వెళ్ళి. ఆ తర్వాత అందరినీ కూడా తన చేతులు చాచి పిలుస్తుంది. జ్ఞానహీనులారా రండి అంటుంది. అలాగనే దేర్ వర్ స్కార్నర్స్ హూ వర్ మాకింగ్ ఎట్ ద విజ్డమ్, ద లేడీ విజ్డమ్. ఇలాగూ జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే జ్ఞానాన్ని తిరస్కరించే వారికి కలిగే పరిణామాలను చిత్రీకరించే భాగంలో మనం ఈరోజు ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగం ఉన్నది. మొదటి అధ్యాయం 24వ వచనం నుంచి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. కాబట్టి ఈ జ్ఞాన వచనాలను మనం అందరం కూడా చురుకుగా నేర్చుకోవాలి అని, జ్ఞానం మనలను పిలుస్తూ ఉన్నప్పుడు దానిని తిరస్కరించడం వలన ఎటువంటి విపత్తులు సంభవిస్తాయి అనే విషయాలను ఈ వాక్య భాగంలో మనం చూడబోతూ ఉన్నాము. ఇందులో ఇంకొకటి కూడా ఉంది, డివైన్ జస్టిస్ అనగా దైవిక న్యాయం. దైవిక న్యాయం అనే సూత్రాన్ని ఈ భాగం మనకు నొక్కి చెబుతూ ఉంది. కాబట్టి జ్ఞాన సమయములలో లేదంటే సమాధానకరమైన సమయములలో జ్ఞానమును తిరస్కరించే వారికి సంక్షోభ సమయములలో అది అందుబాటులో ఉండదు అని తెలియపరిచే వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. కనుక ఈ ప్యాసేజ్ని మనందరం కూడా డిలిజెంట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. So let us ask for the guidance of the Holy Spirit so that we will understand the passage and also the things that the Lord wants us to understand this morning. Let us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, స్త్రీగా వ్యక్తీకరించబడిన లేదు అంటే స్త్రీగా పర్సానిఫై చేయబడిన జ్ఞానం మాకు సంత వీధులలోనూ, మార్కెట్ ప్లేసెస్ అనగా సంత వీధులలోనూ, పట్టణాలలోనూ, పురద్వారముల యొద్ద కేకలు వేస్తూ జ్ఞానం లేని వారందరినీ కూడా పిలుస్తుంది. అయితే ఈ విధంగా ఎంతో ఆతృతతో పిలుస్తున్న జ్ఞానమును అనేక మంది తిరస్కరించే వారున్నారు. అయితే తిరస్కరించే వారికి కలిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు వాక్యంలో మేము చూడగలగడానికి, ఒకవేళ మేము కూడా అదే కోవలోనికి వచ్చిన వారం అయితే మమ్మల్ని మేము సరిచేసుకున్నట్లు ఈ వాక్యమును వీక్షిస్తున్న మీ ప్రియులైన మీ బిడ్డలు కూడా ప్రభువా పరిశీలనగా ఈ వాక్యమును విని సరిచేసుకొనుటకు సహాయం అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకుంటూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిలాగా ఉంటారు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుంటారు? నా గద్దింపును విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మ మీ మీద కృమ్మరిస్తాను అని, నా ఉపదేశమును మీకు తెలుపుతాను అని చెప్తూ ఉంటే 24వ వచనంలోనికి వచ్చేసరికి, అనగా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్రైజ్ అన్ని కూడా కేకలను విన్నాము. మొట్టమొదటిగా మనకు కంపాషనేట్ క్రై ఉంది, తర్వాత రిప్రూవింగ్ క్రై ఉంది, అనగా బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు, హౌ లాంగ్ అనే క్వశ్చన్ ఉంది.
ఆ తర్వాత ఇన్వైటింగ్ క్రై, నా వైపు తిరగండి అని. నాలుగవది ఒక ప్రామిస్ ఉంది, వీ కెన్ కాల్ ఇట్ ఎ మర్సిఫుల్ క్రై. ఆలకించినట్లయితే మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అనగా ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది జ్ఞానం. ఆ తర్వాత 24-25 వర్సెస్లో మనం చూస్తే ఆ రిజెక్టెడ్ క్రై కనుక లెమెంటేషన్ ఆఫ్ లేడీ విజ్డమ్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమంటుంది? నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను నా చేయి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయిరి. మనము హౌ లాంగ్ అని ఒక ప్రశ్న అడుగుతున్నటువంటి జ్ఞానమును గురించి మాట్లాడుకున్నాము. ఫరో ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి బయటకు రప్పించడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని ఫరో ఎదుటకు వెళ్ళమని చెప్పాడు. ఫరో ఎదుటకు వెళ్ళినప్పుడు ఫరో వారి యొక్క మాటలను ఆలకించటం లేదు. 10వ అధ్యాయంలో చూసినట్టయితే 10వ అధ్యాయం 3వ వచనంలో అనగా నిర్గమకాండం 10వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగనొల్లకయుందువు అని అంటారు వీళ్ళు. 7వ వచనంలో కూడా అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి ఏమంటున్నారు? ఎన్నాళ్ళ వరకు వీడు మనకి ఉరిగా ఉంటాడు అని అంటూ ఉన్నారు. సో ఎన్నాళ్ళ వరకు నువ్వు లొంగనొల్లకై ఉంటావు అని అంటే ఫరో సేవకులు ఏమంటున్నారు? ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉంటాడు అని వాళ్ళు అంటూ ఉన్నారు. 16వ అధ్యాయంలో చూస్తే 28వ వచనంలో 16-28లో నిర్గమకాండం గ్రంథంలోనే అందుకు యెహోవా మోషేతో, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు అని ఇజ్రాయేలీల ప్రజలను గురించి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం సంఖ్యాకాండంలో చూసినట్టయితే 14వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి దేవుడు అంటున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. 11వ వచనంలో 14-11లో, యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నమ్మకయుందురు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. 27వ వచనంలో కూడా చూసినట్టయితే, నాకు విరోధంగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను అని దేవుడు ఇశ్రాయేలీయులను గురించి అంటూ ఉన్నాడు. సో ఇక్కడ ఈ ఫారో రిజెక్ట్ చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు కూడా దేవుని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, జ్ఞానమును కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 24వ వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవ్వరునూ లక్ష్య పెట్టకపోయిరి. కాబట్టి దేవుడు మన కోసం దినమంతా కూడా చేయి చాచి రండి అని చెప్పి మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే దీనిని వినేటువంటి వారు ఎక్కడ కూడా కనిపించటం లేదు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చెప్తుంది. 65:2లో 65 and verse 2, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ట్రాజెడీ. No one paid attention to the lady wisdom. చేయి చాపగా ఎవ్వరు కూడా లక్ష్యం పెట్టట్లేదు, ఎవ్వరు కూడా లోబడటం లేదు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా కూడా దేవుడు తన చేతులను స్ట్రెచ్ చేసి ఉంచుతూ ఉన్నాడు. అందుకే
యేసు ప్రభువు కూడా ఏమంటున్నారు అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచును. 37వ వచనం చదువుతున్నాను, 23:37. ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. మీరు ఒప్పుకోవడం లేదు. నా రెక్కల క్రిందకి చేర్చుకోవాలని అనుకుంటుంటే మీరు నా మాట వినడం లేదు అని యేసు ప్రభువు అంటున్నాడు. ఇట్స్ అ నెగ్లెక్టెడ్ కౌన్సిల్. ఆయన చేస్తున్నటువంటి జ్ఞానం చేస్తున్నటువంటి ఆ అపీల్కి వీరు, ఆ కౌన్సిల్కి వీరు ఏమాత్రమును వినేటువంటి వారిగా లేరు, కౌన్సిల్ను వినేవారిగా లేరు. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక వేసితిరి. నేను పిలవగా వినలేదు, చేయి జాపుగా ఎవరూ లక్ష్యం పెట్టలేదు. 25వ వచనంలో, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి. 4, నేను గద్దింపగా లోబడకపోతిరి. అలాంటి అప్పుడు మరి డివైన్ జస్టిస్ కావాలి కదా. మనం ఎంతకాలం ఆయన మాట వినకుండా ఉంటాము? ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. ఎవరైతే మాట వినరో వారిని నరికి అగ్నిలో పడవేస్తాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ చెప్తూ ఉన్నాడు. కనుక దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో టైమ్ ఫర్ డివైన్ జస్టిస్. కాబట్టి డివైన్ జస్టిస్ వచ్చేటంత వరకు కూడా మనం ఏ విధంగా అలాగా ఆలస్యం చేస్తూ ఉంటాము? ఏమాత్రమును కూడా ఆలస్యం చేయడానికి వీలే లేదు. 26వ వచనం చెప్తుంది, కాబట్టి మీరు వినలేదు, తర్వాత లక్ష్య పెట్టలేదు, వినకుండా త్రోసివేశారు, లోబడలేదు. వీటన్నింటి వలన వచ్చే పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అందులోనూ జీవం గల దేవుని మనం రిజెక్ట్ చేస్తే ఏ విధంగా తప్పించుకోగలుగుతామో? ఏమాత్రము తప్పించుకోలేము. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఐ విల్ లాఫ్ ఎట్ యువర్ కెలామిటీ అని అంటున్నాడు. ద కమింగ్ కెలామిటీ ఈస్ అనౌన్స్డ్ హియర్. సో whatever you sow you will reap it. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని అంటున్నాడు. 6వ అధ్యాయంలో గలతీయులకు రాస్తూ అపోస్తలుడు పౌలు 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అను పంటను కోస్తాడు. కాబట్టి దేవుడు మనం ఏదైతే విత్తుతామో దానినే కోసేలాగా ఏర్పాటు చేస్తారు. మరి దేవుడు ఎప్పుడు కూడా వెక్కిరింపబడడు. కానీ ఇక్కడ మనం అనుకోవచ్చు, మనం కష్టపడుతుంటే దేవుడు నవ్వడం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. మనం గాడ్స్ లాఫ్టర్ ఈజ్ నాట్ ఆఫ్ క్రూయల్టీ. ఆయన క్రూరుడైన దేవుడు కాదు. ఇట్స్ నాట్ ఆఫ్ విండిక్టివ్నెస్ ఆర్ మ్యాలిస్. ఎదుటి వారికి కీడు జరుగుతుంటే సంతోషించేటువంటి మానవులు ఉంటారేమో కానీ కీడు ఎవరి మీదకైనా వస్తే సంతోషించే దేవుడు మాత్రం ఆయన కానే కాదు. సర్వశక్తిమంతుడైన సార్వభౌముడైన దేవుని ఒక
సాధారణ మానవుడు ధిక్కరించటం ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ వచనం మనకు విశదీకరిస్తుంది. కనుక He is a supreme God, He is a sovereign God, all-powerful God, omnipotent God. అటువంటి omnipotent Godని ఒక ఫ్లిమ్సీ హ్యూమన్ బీయింగ్, ఒక మోర్టల్ హ్యూమన్ బీయింగ్, ఈరోజు మనం ఉండి రేపు ఉంటామో లేదో తెలియదు, ఈ క్షణంలో మనం జీవిస్తూ మరుక్షణంలో జీవించి ఉంటామో లేదో తెలియనటువంటి ఒక మానవుడు దేవుడు పిలుస్తూ ఉంటే ఆయన మాటను విననొల్లకపోతే దానికి తప్పకుండా దేవుడు డివైన్ జస్టిస్ అనే ప్రిన్సిపల్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడు. ఒక సడన్ డెవాస్టేషన్ వచ్చేస్తుంది. సడన్ డెవాస్టేషన్, స్టార్మ్, మనకు ఒక తుఫాను వచ్చినప్పుడు అది మనకి చెప్పి రాదు. భయం ఎలా వస్తుందంటే మనకి తుఫానులాగా వస్తుంది, అపాయమేమో సుడిగాలిలాగా వస్తుంది. ఇక్కడ అలంకారాన్ని ఉపయోగిస్తున్నాడు, ఉపమాలంకారాన్ని వినియోగిస్తున్నాడు, సిమిలి అని అంటాం దీనిని. కాబట్టి భయం తుఫానులాగా వస్తుంది, మామూలుగా రాదు, భయంకరంగా వస్తుంది. అపాయం ఎలా వస్తుంది? చాలా మందికి ఇది టోర్నడోస్ గురించి బాగా తెలుసు కదా. అమెరికాలో వస్తుంటే టోర్నడోస్, సుడిగాలి. ఆ సుడిగాలిలో కార్లు, ఇల్లు కూడా మొత్తం అన్ని కూడా కొట్టుకెళ్ళిపోతాయి. అంత భయంకరమైనటువంటి గాలి. దేవుని మాట వినకపోతే భయం తుఫానులాగా వస్తుంది, అపాయం సుడిగాలిలాగా వస్తుంది. తర్వాత యూ విల్ బి విట్నెసింగ్ డిస్ట్రెస్ అండ్ యాంగ్విష్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేసేదాను. He will mock at us. I told you, receive me అని నేను చెప్పినప్పుడు మీరు నన్ను అంగీకరించలేదు, నన్ను మీరు యాక్సెప్ట్ చేయలేదు. కనుక మీ మీదికి అపాయం వచ్చినప్పుడు, సుడిగాలిలాగా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూచి అపహాస్యం చేస్తాను. సో గాడ్స్ రిజెక్షన్ ఆఫ్ సిన్నర్స్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. దేవుణ్ణి తిరస్కరించడం అనేది ఒక పెద్ద తప్పు. అది ఇట్స్ ఎ బ్లండర్. మనం అనుకోవచ్చు, ఎగతాళి చేయొచ్చు, వీళ్ళ దేవుడా అని చెప్పి మనల్ని అపహసించేటువంటి వారు అనేక మంది ఉంటారు. వాడిని వాడే రక్షించుకోలేని వాడు మాకు దేవుడు ఎలా అవుతాడండి అని చెప్పేటువంటి వారు కూడా అనేక మంది ఉంటూ ఉన్నారు. వాడు వీడు అనే పిలుస్తూ ఉన్నారు దేవుణ్ణి. అలాంటప్పుడు ఒకానొక దినాన్న భయం వారికి తుఫానులాగా వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? పారిపోవాలి. కొండల దగ్గరికి, గుట్టల దగ్గరికి పారిపోతారు. పారిపోయి మమ్మల్ని దాచిపెట్టండి అని అంటూ ఉంటారు. వాళ్ళు చేసుకున్న విగ్రహాలన్నింటినీ కూడా ఎలకల ఆ హోల్స్లో పడేస్తారు. వాటిని వెండి బంగారంతో చేసిన విగ్రహాలు వారిని ఏమాత్రమునో కాపాడలేవన్న సంగతిని అప్పుడు తెలుసుకుంటే దాని వలన ప్రయోజనమేమి కూడా లేనే లేదు. కనుక మనకి చీకటి కమ్మకముందే వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు దినములు రాకముందే అని చెప్తూ ఉన్నాడు. ఇదే సొలొమోన్ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని చెప్తున్నాడు. లేదు అంటే తర్వాత వచ్చేదంతా కూడా ఏంటి అంటే చీకటి, మేఘములు, తర్వాత అంతా కూడా సంతోషం లేనటువంటి సంవత్సరాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఒకసారి కనుక ఇటర్నిటీలో దేవుని రిజెక్ట్ చేస్తే తద్వారా మనం వెళ్ళవలసింది నిత్యాగ్నిలోనికి. అప్పుడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యి ఉంటాయి. అక్కడి నుంచి ఎవ్వరు కూడా మరలా ఈ దేవుని యొక్క సన్నిధిలోనికి, పరలోక రాజ్యంలోనికి రాలేరు. మీకును మాకును పెద్ద అగాధం మధ్యలో ఉంది అని
దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ లాజరు ధనవంతుడి యొక్క ప్యారబుల్ని చెప్పినప్పుడు. కనుక దేర్ విల్ బి ఎ బిగ్ chasm or a big chaos between the hell and the heaven. కాబట్టి పరిస్థితులు మన అధీనంలో ఉన్నప్పుడే, అన్ని కూడా సక్రమంగా ఉన్నప్పుడే దేవుని మనం అంగీకరించే వారంగా ఉండాలి. సుమారుగా 100 సంవత్సరాల పాటు జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది, జలప్రళయం రాబోతుంది అని నోవాహు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సుమారుగా 100 సంవత్సరాలు ప్రకటించాడు. అయినప్పటికీ కూడా వారేం చేశారు? ఎవ్వరు కూడా, వారందరూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతూ ఉన్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే 7వ అధ్యాయంలో వచ్చేసరికి, ఆదికాండం 7వ అధ్యాయంలో జల ప్రళయం రానే వచ్చింది. తర్వాత ఆకాశపు తూములన్నీ కూడా విప్పబడ్డాయి, అంత కూడా జల ప్రవాహం వచ్చేసింది. అది వచ్చేసినప్పుడు మహాగాధ జలముల ఊటలు, ఆకాశ తూములు విప్పబడెను అని 7:11లో మనం చూస్తాం. 16వ వచనంలో అన్ని కూడా జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలో ఉన్న నోవాహు నద్దకు ప్రవేశించిన తర్వాత దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెహోవా ఓడలో అతని మూసివేసినప్పుడు ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద తేలెను. ఇక్కడ ఎంత గొప్ప జల ప్రవాహం వచ్చిందో చూడండి. మరి 100 సంవత్సరాల పాటు చేసిన సువార్తకు ఎవ్వరు కూడా లోబడలేదు. కానీ దేవుడే ఆ ఓడ తలుపును మూసివేశాడు. Once if it is shut, if God shuts, nobody can open. If God opens, nobody can shut. కాబట్టి ఆయన యొక్క ఆత్మ ఎప్పుడు కూడా మనుషులతో వాదించదు అని చెప్తున్నాడు. 6:3లో Genesis chapter 6:3లో అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని చెప్పేశాడు. కాబట్టి ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు, జ్ఞానం సొంత వీధులలో ప్రకటన చేస్తున్నప్పుడు, జ్ఞానం కావాలని ఎవరు దానిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారో వారి మీదకి అకస్మాత్తుగా డెవస్టేషన్ వచ్చేస్తుంది. అప్పుడు వారిని ఎవ్వరు కూడా కాపాడగలిగేటువంటి వారు ఉండరు. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు. 28వ వచనం, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ వారికి నేను కనబడకుందును అని అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 41 నుంచి 45 వచనాలలో చూస్తే, యెహోవా నీ మాట వినలేదు, నీ మొరను లక్ష్య పెట్టలేదు అని ఉంటుంది. ఎందుకనంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు మన మాటను ఆయన వినడు, ఆయన మన మొరను ఏమాత్రమును కూడా ఆలకించడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనంలో సౌలు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనికి జవాబు ఇవ్వలేదు అని రాయబడి ఉంటుంది. 8వ అధ్యాయంలో ఇదే సామెతల గ్రంథంలో మనకు సొలొమోను చెప్తున్నటువంటి విషయం 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఆయనను వెదికితే మనం కనుగొంటాం. నన్ను ఎప్పుడు సమయం ఉండగానే, సమయం దాటిపోయిన తర్వాత శ్రద్ధగా వెతికితే దేవుడు వారికి కనిపించడు. 29వ వచనం, జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. You hated knowledge and you did not choose the fear of the Lord. అందుకనే
we have to choose the best things. మేరీ హ్యాస్ చోజన్ ద గుడ్ పార్ట్ అని చెప్తున్నాడు. మరియ ఉత్తమమైన దానిని ఎంచుకుంది, ఆమె యొద్ద నుండి అది తీసివేయబడదు అని అంటున్నాడు లూకాసు వార్త 10:42లో. కాబట్టి ఇఫ్ వి చూస్ గాడ్, ఇఫ్ వి చూస్ విజ్డమ్, దట్ మీన్స్ వీ హ్యావ్ చోజన్ ద గుడ్ థింగ్స్. కనుక మన దగ్గర నుంచి అది తీసివేయబడదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదు. అలాంటప్పుడు జడ్జ్మెంటే వస్తుంది. యోహాను సువార్తలో మనం చూసినట్టయితే 3వ అధ్యాయం 19వ వచనంలో జాన్ చెప్తున్నాడు, అపోస్తలుడు జాన్ 3:19లో, ఆ తీర్పు ఇదే ఇంతకు మునిపే వారికి తీర్పు తీర్చబడినని 18లో చెప్తూ, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. అయితే సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవి కనుక ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు. సో జ్ఞానం పిలుస్తుంటే రానటువంటి వారు చీకటిని ప్రేమించేటువంటి వారు, అలాంటి వారికి తీర్పే వస్తుంది. ఆ తీర్పు ఏంటి అంటే నిత్య నరకంలోనికి వారిని పడవేస్తాడు దేవుడు. These are the consequences of rejecting God, rejecting wisdom. నా ఆలోచన విననొల్లకపోయిరి, they have not accepted my counsel. కాబట్టి మీరు నన్ను తిరస్కరిస్తున్నారు, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే 8:9లో జ్ఞానులు అవమానము నొందిన వారై వారు విస్మయమొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు అంటే, జ్ఞానులంటే జ్ఞానులుగా తమను తాము ఎంచుకుంటున్నటువంటి వారు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందరు అని 8వ వచనంలో చెప్తున్నాడు. నిజమే, కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏపాటి జ్ఞానం ఉంది? ఏపాటి జ్ఞానము లేనే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేస్తారు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారేమాత్రమునో సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారిలో వారు పడిపోతారు అని, త్రొట్టిల్లేటువంటి వారుగా ఉంటారు అని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. సో వారికి ఏపాటి జ్ఞానం ఉంది? అందుచేతనే వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. కానీ దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చుచున్నదన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఈ విధంగా ఉంటాడు అని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేర్ ఆర్ 2 groups of people now. ఎవరైతే
దేవుని యొక్క జ్ఞానమును సొంతం చేసుకుంటారో వారు ఒక గ్రూప్. వారికి భయం ఉండదు, సురక్షితంగా జీవిస్తారు, కీడు వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా ఉంటారు. కానీ ఇంకొక పార్టీ, ఇంకొక గ్రూప్ ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానమును తిరస్కరించేవారు, దేవుని యొక్క ఆలోచనను విననొల్లని వారు, గద్దింపును వారు కేవలము తృణీకరించేటువంటి వారిగా, తమ ఆలోచనల ప్రకారంగా జీవించే వారిగా ఉంటారు. వారి మీదికి భయము తుఫానులాగా వస్తుంది, సుడిగాలి వచ్చినట్లు అపాయము వారి మీదకి వస్తుంది. కాబట్టి సమయం ఉండగానే మనం చేయవలసింది ఏంటంటే, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించవలసి ఉంది. అంగీకరించకుండా వెక్కిరించినట్టయితే ఒకాదొక దినాన్న దేవుడు మనలను వెక్కిరిస్తాడు. ఐ టోల్డ్ యూ దెన్, అప్పుడు చెప్పాను కదా, వినలేదు. దేవుని యొక్క బిడ్డల చేత నీకు చెప్పించాను కదా, నీవు వినలేదు. నీ ఆలోచనలు నీకు వెక్కసమయ్యే వరకు కూడా నీవు నీ ఆలోచనలనే అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నావు. ఇశ్రాయేలీయుల పెద్దలు కూడా అలాగే, ప్రవక్తలు కూడా, దొంగ ప్రవక్తలు అలాగే చెప్తూ ఉన్నారు. సమాధానం లేని చోట సమాధానం ఉందని చెప్తూ ఉన్నారు. ఒకవేళ నీవు కూడా అటువంటి భ్రమల్లో గనక ఉన్నట్టయితే భయం నీ మీదకి ఎలా వస్తుంది? తుఫానులాగా వచ్చేస్తుంది, అపాయం సుడిగాలిలాగా వచ్చేస్తుంది. అప్పుడు నీవు శ్రద్ధగా దేవుణ్ణి ఎదుగుతాను అనంటే ఆయన నీకు కనబడడు. శ్రద్ధగా నేను దేవుణ్ణి అడుగుతాను అంటే ఆయన సమాధానం ఇవ్వడు. ఇప్పుడుండగానే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగానే ఒక్కసారి గనక ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయాము అని అంటే దెన్ ద డోర్ ఇస్ షట్. నీకు ఇంకా మార్గమే లేదు. నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడతావు. కనుక ఏది కావాలో చూస్ చేసుకోవాలి. రెండు మార్గాలు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువును, జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆ క్రీస్తు ప్రభు మార్గంలో నడుచుకుంటావా, నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలోనికి వెళ్తావు. దానిని రిజెక్ట్ చేస్తావా, నీ ఇష్టం. తప్పకుండా నిన్ను నిత్యాగ్నిగుండంలో పడవేస్తాడు. కాబట్టి డెసిజన్ ఈజ్ యువర్స్. టేక్ యువర్ ఓన్ డెసిజన్. యు ఆర్ అట్ లిబర్టీ టు చూస్ వాట్ ఎవర్. కనుక జ్ఞానవంతులంగా ఆలోచించుతాం. ఆయన మనకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయనను మనం వెంబడించుదాం. ఆయనను అంగీకరించి ఆయనను వెంబడించుదాం. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు ఎవరైతే అంగీకరిస్తారో వారు భయము లేక నెమ్మది కలిగి జీవిస్తారు అని మీ వాక్యము సెలవిస్తుంది. కానీ ఎవరు జ్ఞానమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తారో వారి మీదకి అపాయం సుడిగాలిలాగా వస్తుంది. భయమేమో తుఫాను వలె వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఏ కోవకు చెందిన వారిగా మా ప్రియులు ఉన్నారో ఈ ఉదయకాలమందు వారు వారి యొక్క హృదయములను పరిశీలన చేసుకొనున్నట్లుగా కృప చూపించండి. జ్ఞానవంతులైతే మిమ్మును అంగీకరిస్తారు, జ్ఞానహీనులైతే మిమ్మును తిరస్కరిస్తారు. కాబట్టి వారు నిత్య జీవమునకు వారసులు అవ్వాలని అనుకుంటున్నట్టయితే, మీ వాక్యమును బట్టి వారు ప్రేరేపించబడిన వారైతే, పరిశుద్ధాత్మని యొక్క దర్శనం కలిగిన వారైతే ఉదయకాలమందు మిమ్మల్ని అంగీకరించినట్లుగా కృప చూపించండి. సమయం ఉండగానే, ఇంకా ప్రసంగి చెప్తున్నాడు, దుర్దినములు రాకమునుపే అని. దుర్దినములు రాకమునుపే, ఇప్పుడే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము అని ప్రభువా మీరు మీ వాక్యం సెలవిస్తుంది. ఈ దినముననే రక్షింపబడినట్లుగా, రక్షణ మార్గంలో జీవించున్నట్లుగా, క్రీస్తు ప్రభు మార్గంలో జీవించున్నట్లుగా మీ ప్రియులతో మీరు మాట్లాడవలసిందిగా కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ కూడా వందనాలు. ఫైనల్ డిసిజన్ ఈస్ యువర్స్. అంతిమ నిర్ణయం నీదే. జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. జ్ఞానవంతులమైతే
యేసు ప్రభువుని అంగీకరించుతాము, ఆయన మార్గంలో నడుస్తాము. ఇది ఖచ్చితమైనటువంటి మార్గం, తిన్ననైన మార్గం, ఇది ఎరుకు మార్గం. యేసు ప్రభు దగ్గరకు దారితీస్తుంది, ఇది దేవుని యొద్దకు దారితీస్తుంది, పరలోక రాజ్యానికి దారితీస్తుంది, నిత్య జీవం నాకు దారితీస్తుంది. కాబట్టి నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా, నీవే నిర్ణయించుకో.